Opioid analgesics are strictly contraindicated in certain conditions, like if patient is having head injury. In head injury, patient will develop seizures and patient will be causing intracranial bleeding, and with that patient will develop nausea, vomiting, severe vomiting untadi. So already opioid analgesics will cause seizures, vomiting, severe nausea and vomiting అనేది ఇట్స్ వెరీ కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్ విత్ ఒపియోడ్స్ అనమాట. సో ఒపియోడ్స్ ఇచ్చినప్పుడు అది హెడ్ ఇంజరీ వల్ల వచ్చిందా సిమ్టమ్స్, లేకపోతే అది ఒపియోడ్స్ వల్ల వచ్చిందో కన్ఫ్యూజన్లో ఉంటాం. కాబట్టి వెన్ ఏ పేషెంట్ ఈస్ హ్యావింగ్ హెడ్ ఇంజరీ డోంట్ అడ్వైస్ opioid analgesics. And ఇంకో విషయం ఏంటంటే, ఇఫ్ పేషెంట్ ఈస్ సఫరింగ్ విత్ ఆస్తమా అండ్ సిఓపిడి, ఇన్ ఆస్తమా సిఓపిడి opioids will cause bronchoconstriction, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ opioids కెన్ కాజ్ సివియర్ హైపోటెన్షన్. ఎవరికైనా హైపోటెన్సివ్ క్రైసిస్ ఉంటే అట్లాంటి కేసెస్లో opioid analgesics అసలు వాడొద్దు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇఫ్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ హెపాటిక్ ఎన్సెఫలోపతి, లివర్ ఫెయిల్ అయ్యి హెపాటిక్ ఎన్సెఫలోపతి, అమోనియా లెవెల్స్ అనేది బ్రెయిన్లో ఎలివేట్ అయిపోయి ఇట్ విల్ కాజ్ సీనియస్ రిలేటెడ్ డిప్రెషన్ యాక్టివిటీ, కోమాలో కూడా వెళ్ళిపోతారు కొంతమంది, దాంట్లో హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం దాన్ని. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ హెపాటిక్ ఎన్సెఫలోపతి, డోంట్ అడ్వైజ్ opioid analgesics. ఇన్ opioid analgesics కోడిన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ కఫ్ సప్రెసెంట్, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ట్రమడాల్ కెన్ కాజ్ సీజర్స్ అండ్ ఇట్ కెన్ కాజ్ సెరటోనిన్ సిండ్రోమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రమడాల్ కెన్ కాజ్ సెరటోనిన్ సిండ్రోమ్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఓపియోయిడ్స్లో. అండ్ ఇంకో అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చేసి చాలా మంది జిఏ రిలేటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్, ఒపియోయిడ్స్ విల్ కాజ్ సివియర్ నాసియా అండ్ వామిటింగ్. ఒపియోయిడ్స్ ఖచ్చితంగా వామిటింగ్ కాజ్ చేస్తాయి. అండ్ జిఏ ట్రాక్లో దే విల్ కాజ్ కాన్స్టిపేషన్, గుర్తుపెట్టుకో, డైరియా కాదు, ఇట్ కెన్ కాజ్ కాన్స్టిపేషన్.